జిహాదీ డ్రగ్. ఈ మధ్యకాలంలో ఎక్కడా కూడా ఈ పదం పత్రికల్లో కానీ మీడియాలో కూడా ఎక్కడా వినింది లేదు. క్యాప్టగన్ అనే అతి చౌకైన మత్తుమందు 1960s కంటి వైద్యానికి, ఆపరేషన్స్కి వాటికి ఉపయోగించేవారు. ఒక్కసారి అలవాటు అయితే దీన్ని మానడం సాధ్యం కానే కాదని డాక్టర్లు కూడా చెప్తారు. అలాంటి అతి భయంకరమైన ఈ ఉగ్రవాదులకు సంబంధించిన ఈ డ్రగ్గు ముఖ్యంగా సూడాన్ లాంటి దేశంలో అరాచకం సృష్టించింది. తాజాగా ఈ జిహాదీ డ్రగ్గు ఇటు ఢిల్లీలోను, తర్వాత గుజరాత్లోని పోర్టుల్లో, ముందరా పోర్టులో పెద్ద ఎత్తున సీజ్ చేశారు. దాదాపు 182 కోట్ల రూపాయల విలువైన ఈ డ్రగ్గు, ఈ జిహాదీ డ్రగ్గు ఇప్పుడు సంచలనంగా మారింది. అతి చౌకైన డ్రగ్గు, ఎక్కువ మందిని డ్రగ్స్కి బానిసలుగా మార్చడానికి ఉపయోగిస్తారు. ముఖ్యంగా అంతర్యుద్ధం జరిగే ప్రాంతాల్లో సైనికులకి దీన్ని వాడతారు. దీన్ని వాడిన తర్వాత ఒక 3 గంటలు 4 గంటల మత్తులో ఉండి దాంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ మత్తు పదార్థం కోసం వారు నానా యాగి చేస్తారు. వారికి ఆ మత్తు పదార్థం కనుక అనిపిస్తే ఏది చెబితే అది చేస్తారు. ఉగ్రవాదులు దీన్ని ఒక ఆయుధంగాను, ఆర్థిక వనరుగాను ఉపయోగించుకుంటూ ఉన్నారు. అందుకే ఇది జిహాదీ డ్రగ్ అని పేరు పడింది. అతి చౌకైన డ్రగ్గే కానీ అతి ప్రమాదకరమైనది. ప్రపంచంలో అన్ని దేశాలు దీన్ని బ్యాన్ చేశాయి. ఎందుకంటే మత్తుమందు ఆపరేషన్లో రకరకాల మందులు అందుబాటులోకి వచ్చాయి ఆపరేషన్స్ చేయడానికి డాక్టర్స్కి. దీన్ని ఉపయోగించాల్సిన అవసరం లేదు. 1960s అంటే ఇంకా వైద్య రంగం ఇంత డెవలప్మెంట్ కాలేదు కాబట్టి ఆ రోజుల్లో ఇలాంటి మత్తు పదార్థాలు వాడారు. ప్రస్తుతం అలాంటివి వాడడం లేదు, ఎప్పుడో బ్యాన్ చేశారు. తాజాగా భారత్లో ఇది వెలుగు చూస్తుంది. చాలా ప్రమాదకరం. భారత్ ఎదుర్కొంటున్న అతి 2 పెద్ద సవాళ్ళు, ఒకటి డ్రగ్స్, మరొకటి సైబర్ నేరాలు. వీటి మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనుక పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టకపోతే దేశాన్ని గుల్ల చేస్తారు. ఒకవైపు చెడపురుగులు ఇటు బంగ్లాదేశ్, అటు పాకిస్తాన్, ఇక పాకిస్తాన్ నుంచి నేపాల్ మీదుగా ఈ డ్రగ్స్, బంగ్లాదేశ్ మీదుగా ఈ డ్రగ్స్, ఈ జిహాదీ డ్రగ్స్ పెద్ద ఎత్తున భారత్ తీసుకొచ్చి యువత మొత్తాన్ని నిర్వీర్యం చేయడంతో పాటు దేశంలోనే ఉగ్రవాదులను తయారు చేయడానికి ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. ఆయుధాలు ఎలా తయారు చేసుకోవాలో కూడా నేర్పిస్తూ ఉన్నారు ఆన్లైన్లో. టీసీఎస్ నాసిక్లో ఏం జరిగిందో మనంతా చూసాం. ఉద్యోగుల ముసుగులో సాఫ్ట్వేర్ కంపెనీల్లో కూడా జ్వరబడింది ఈ చెద. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, నిఘా సంస్థలు కనుక సరైన ప్రణాళికతో ముందుకు వెళ్ళకపోతే డ్రగ్స్, సైబర్ నేరాలు దేశాన్ని పైకి కనిపిస్తున్న భారతదేశం కాకుండా మొత్తం డొల్ల చేసి కుటుంబాలు లక్షలాది కుటుంబాలను సర్వనాశనం చేసే ప్రమాదం. డ్రగ్స్ ఎంత ప్రమాదకరమో ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి.